బ్లాక్ మనీ కుబేర్లకు చెక్ పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం నిజామాబాద్ జిల్లాలో సత్ఫలితాలనిస్తుంది. జిల్లాలోని పాత నోట్ల మార్పిడి ప్రక్రియలో భాగంగా ఉదయం నుంచే జనం బ్యాంకుల వద్ద బారులు తీరారు. బ్లాక్ మనీ కుబేరులకు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం నిజామాబాద్ జిల్లాలో సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లాలో పాత నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం అనగా ఈ రోజు ఉదయం నుంచే జనం బ్యాంకుల వద్ద బారులు తీరారు. బుధవారం రోజు సెలవు ప్రకటించిన బ్యాంకులు తిరిగి గురువారం ఉదయం ప్రారంభం కావటంతో 500, 1000 నోట్లను మార్పిడి చేసుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నారు. అనుకున్న ప్రకారం కొత్త నోట్లు బ్యాంకులకు చేరుకోవటంతో బ్యాంక్ యజమానులు పాత నోట్లను తీసుకుని వాటి స్థానంలో కొత్తగా ముద్రించిన నోట్లను ఖాతాదారులకు అందించారు. అయితే బ్యాంకుల ముందు భారీ సంఖ్యలో ఖాతాదారులు రావటంతో ఎలాంటి తోపులాట జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ఇప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ వచ్చిందండి. ఇప్పుడు ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్లో వాళ్ళు తీసుకొని అన్లోడ్ చేసుకొని అన్ని బ్యాంక్స్కి ఇక్కడ సప్లై చేస్తారు. తర్వాత రేపటి నుంచి ఏటీఎంలో మనకి కొత్త నోట్స్ వస్తాయి. ఈ రోజు నుంచి నార్మల్ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. కాకపోతే రెస్ట్రిక్షన్స్ ఏంటంటే 4000 వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఖాతా ఉంటే మీరు ఎంత వేసుకోవచ్చు. తీసేటప్పుడు మాత్రం 10,000. నెక్స్ట్ 15 రోజుల వరకు ఈ రూల్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ RBI వాళ్ళు మారుస్తారు. సో ఈ 15 రోజుల వరకు ఈ లిమిట్స్లో మీరు వాడుకోవాలి.